ఎంతో అందమైన అడవిలో జీవిస్తున్న జింకలు. వాటికి తినే అంత తిండి ఉంది, తాగే అంత నీరు ఉంది. వాటిలో నుండి 2 జింకలు మాత్రం నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ విర్రవీగుతూ పోట్లాడుతున్నాయి. అవి చూసిన తోటి జింకలు వాటిని పట్టించుకోవడం మానేశాయి. ఇవి పోట్లాడుతూ చివరికి రాజీకొచ్చేశాయి. ఇలానే వీటి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలాగే మన నిజ జీవితంలో కూడా ఇద్దరి మధ్య గొడవ అవుతుంటే మనం ఎటువంటి అటెన్షన్ ఇవ్వకూడదు. సో ఇద్దరికి యుద్ధం జరుగుతుందంటే వాళ్ళిద్దరే ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలి. మూడో వాడికి చెప్పకూడదు, మూడో వాడిని ఆ గొడవలోకి ఎంటర్ కానివ్వద్దు. అంటే నోరు లేని మూగజీవులకే అంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు మనకి జ్ఞానంతో పాటు నోరును కూడా ఇచ్చాడు. మనం ఎలా ఉండాలి? సో లేని దాని గురించి గొడవ పడకండి, అయిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఉన్న దాంట్లో సంతోషంగా జీవించండి. ఏదన్నా గొడవ ఉంటే ఈగోకి అసలే పోకండి. ఇది నా ఒపీనియన్. ఆ జింకలని చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.